భగవతే వాసుదేవాయ మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు. నేను చూపించబోయే వంట దొండకాయ తీపి కూర. కూరకు కావలసిన వస్తువులు: పావు కేజీ దొండకాయలు లేతవి తీసుకొని కడిగి పక్కలు కట్ చేసి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పావు కేజీ. ఒక 50 గ్రాములు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక ½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, చక్కెర ఒక ½ టీ స్పూన్ చక్కెర, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ½ కేజీ పచ్చిమిర్చికి పావు కేజీ ఉప్పు కలిపెట్టిన పచ్చిమిర్చి పేస్టు. సెర్లాక్ చెంచాతో ఒక స్పూన్ అంటే 2 టీ స్పూన్ల నిండా అవుతుంది అనమాట పచ్చిమిర్చి పేస్టు. ఒక ½ టీ స్పూన్ల ఆయిల్. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఈ స్పూన్తో 2 అంటే దీంట్లో 3 టీ స్పూన్ల ఆయిల్ పడుతుంది. దీంతో 2 వేయాలి. జీలకర్ర, ఆవాలు తాలింపు కోసము, పసుపు, ఒక 3 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 3 టీ స్పూన్ల పల్లీల పొడి అంటే పల్లీలు వేయించి పొడి చేసి పెట్టిన పల్లీల పొడి, ఒక 100 ml నీళ్ళు, వాటర్ ఒక 100 ml. పొయ్యి వెలిగించాను, కుక్కర్ పెట్టాను. అంటే గిన్నెలో కూడా వేసుకోవచ్చు. గిన్నెలో వేస్తే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని ఉడికించుకోవాలి. నేను కుక్కర్లో చూపెడుతున్నాను. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు చిటపట్లాడుతుండగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా దూరగా వేయించుకోవాలి. ఇది స్టీల్ కుక్కర్ అంటే కాపర్, అంటే లోపల కాపర్ ఉంటుంది. ఇలా దొరుకుతున్నాయి, చాలా బాగుంటున్నాయి కుక్కర్లు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, ఇప్పుడు పచ్చిమిర్చి పేస్టు. ఇందులోనే ఉప్పు కలిపానని చెప్పాను కదా. ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు, ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు చక్కెర వేసుకోవాలి. అంటే చక్కెర లేకుండా వేసుకోవాలంటే కూడా ఒక చక్కెర మానేస్తే అయిపోతుంది. ఇష్టం లేని వారు అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు
ఉంచాలి. ఉంచిన తర్వాత ఒక 15 నిమిషాలు ఆవిరి పోవాలి. అప్పుడు మూత తీయాలి. ఇలా మూత పెట్టుకోవాలి. ఒక 2 విజిల్స్ తీసేయాలి. మొదలొకటి వచ్చింది. ఇప్పుడు 2 విజిల్. పొయ్యి బంద్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాలు ఆవిరి పోనియాలి. ఇది ఆవిరిపోయింది. మూత తీస్తాను. మూత తీసిన తర్వాత మళ్ళీ పొయ్యి వెలిగించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు ఉంటాయి కదా, ఇప్పుడు ఇందులో ముందుగా పల్లీల పొడి వేసుకోవాలి. కొద్దిగా కలిపి తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇంతే, ఈ కూర రెడీ అయింది. ఇప్పుడు మనం కొద్దిగా టేస్ట్ చూసుకోవాలి. అన్నీ సరిపోయాయా లేవో చూసుకోవాలి. టేస్ట్ తీసుకున్న తర్వాత పొయ్యి బంద్ చేసుకోవాలి. టేస్ట్ చూశాను, సూపర్. ఇందులో ఏమీ పట్టదు. అయితే ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ నేను అంటే ముందు కొద్దిగా సన్నగా పేస్ట్ చేసేదాన్ని. ఇప్పుడు కొద్దిగా కొంచెం బరకగా చేస్తున్నాను. అంటే అలా బరకగా చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందన్నమాట. అయితే నిండా చూపెట్టాను కదా, సెల్ల చెంచాతో నిండా చూపెట్టాను కదా. బరకగా ఉంటే అలా నిండా వేసుకోవాలి. కొంచెం పేస్ట్ సన్నగా ఉందనుకోండి, కొంచెం బోడగా వేసుకోవాలి. అంతే, ఇది సరిపోయింది. ఇందులో ఏం పట్టదు. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకి, వేడివేడి అన్నంలోకైనా, జొన్న రొట్టె, చపాతీ, దేనికైనా చాలా చాలా బాగుంటుంది. ఈ పొయ్యి బంద్ చేస్తున్నాను. కూర అయిపోయింది. నేను ఈ తీపి దొండకాయ కూర చేయడము చూపెట్టడం మీకు కనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ఇది నేను 1/2 కేజీ చూపెట్టాను కదా, మీరు కూడా ఒక 1/2 కేజీ ట్రై చేసి చూడండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది. చక్కెర ఇష్టపడని వారు ఒక చక్కెర మానేస్తే అయిపోతుంది. ఇవన్నీ వేసుకొని చక్కెర మానేస్తే అయిపోతుంది. చాలా బాగుంటుంది. నేను ఈ వీడియో 2026 ఏప్రిల్ 7న తీసాను అనమాట. చేసి పెట్టాను. దొండకాయ కూర ఇష్టపడని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా చేస్తే నిజంగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి.